మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో క్యాన్సర్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కలో తెలియని ఒక భయం మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. మరి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి క్యాన్సర్స్ని మనం తగ్గించుకోవచ్చు అండ్ అలానే ఎలాంటి క్యాన్సర్స్ తగ్గవు? అసలు క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి మొదటిగా గుర్తించాల్సింది ఏంటి? కొంతమందిలో లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి డెత్ వరకు కూడా వెళ్ళిన కేసెస్ మనం చూస్తూ ఉంటాం. మరి మొదట్లోనే దీన్ని పట్టుకునే అవకాశం ఉందంటారా? సో ఇలాంటి విషయాలను చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆంకాలజిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ఇది రూరల్ ఏరియా అంటామా, లేకపోతే అర్బన్ ఏరియాస్ అంటామా, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే క్యాన్సర్ అనేది అది రిచ్ అని చూడదు, పూర్ అని చూడదు. సో ఎవరికి రావాలో డెఫినెట్గా అది వచ్చేస్తుంది అంటాం. కొన్నిసార్లు ఇవి మనం చేసుకున్న మిస్టేక్స్ అంటే కొన్నిసార్లు గాడ్ ఇచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో దీన్ని మొదట్లో పట్టుకోవాలి అని అంటే మనం ఏ విధంగా దీన్ని చూడాలి అంటారు? అండ్ దాని సింప్టమ్స్ మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ ఎనీ క్యాన్సర్ అంటే నేను జనరల్గా చెప్తాను, కొన్ని క్యాన్సర్ డిఫర్ అవుతుంది. క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటుంది, దశలు అంటారు కదా. ఫస్ట్ స్టేజ్లో కానీ మనం కనుక్కున్నట్లయితే నయం చేసుకోవడానికి 90% పైన ఛాన్సెస్ ఉంటుంది. స్టేజ్ పెరిగే కొద్దీ ఆ నయం అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి వాట్ ఎవర్ మనకి ట్రీట్మెంట్ ఏవైతే ఉన్నాయో మనకి వెస్టర్న్ కంట్రీస్లో ఏది అవైలబుల్ ఉన్నాయో మోర్ ఆర్ లెస్ మన దగ్గర కూడా అవైలబుల్, అట్లీస్ట్ హైదరాబాద్లో అర్బన్ ఏరియాస్లో. కానీ వాళ్ళ రిజల్ట్స్ చాలా బెటర్ ఉంటాయి కంపేర్ టు అవర్ దిస్ థింగ్ అనమాట. ఎందుకు అంటే మందులు సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ టెక్నాలజీ సేమ్ ఉన్నాయి, స్కిల్స్ సర్జికల్ స్కిల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ వాళ్ళ రిజల్ట్స్ బెటర్ ఎందుకుంటాయంటే వాళ్ళు చాలా ముందుగానే డయాగ్నోస్ చేస్తారు అన్నమాట. మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ ఫస్ట్ స్టేజ్లోనే బయట వాళ్ళకి, ఎందుకంటే ప్రాపర్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ కామన్ క్యాన్సర్స్ మన ఇండియాలో చూసుకుంటే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ అనేది ప్రాపర్ స్క్రీనింగ్ చేస్తే ఫస్ట్ స్టేజ్లోనే మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ మనం డయాగ్నోస్, మోర్ దెన్ 90% మనం ఫస్ట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయొచ్చండి. రెగ్యులర్ మెమోగ్రామ్ చేసుకోవడము 40 years దాటాక అవి కానీ మనం చేసినట్లయితే మనము ఫస్ట్ స్టేజ్లోనే చేసుకుంటే నయం అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి అట్లాగే సర్వైకల్ క్యాన్సర్, రెగ్యులర్ ప్యాప్స్మియర్, ఎవరైతే యాక్టివ్ సెక్షువల్ లైఫ్లో ఉంటారో వాళ్ళు 25 సంవత్సరాలు దాటే కనీసం 3-4 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేసుకోవాలి. దానివల్ల కూడా మనం క్యాన్సర్, యాక్చువల్గా క్యాన్సర్కి నార్మల్ కణాల మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది, అప్పుడే బయట మనం కనుక్కొని దాన్ని నయం చేసుకోవచ్చు క్యాన్సర్గా మారకుండా. సో ఈ రెండు. ఇంకా మగవాళ్ళలో చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి. నాలుక కానీ బొగ్గ క్యాన్సర్ ఇవన్నీ చిన్నగానే పుండు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ప్రివెంట్ చేసుకోవచ్చు. టొబాకో దూరం ఉంటే ప్రివెంట్ అవుతాయి. ఒకవేళ ఏదైనా పుండు లాగా అనుమానంగా ఉంటే ముందుగానే వాళ్ళు వెళ్ళినట్లయితే ఫస్ట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తే నయం చేసుకోవచ్చు. ఏదైనా రిజల్ట్ మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తున్నాము అనే దాని మీద మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్ వాటి అవుట్కమ్స్ అనేది డిపెండ్ అయ్యి. సో ప్రివెంట్ చేయగల క్యాన్సర్స్ ఏవి, ప్రివెంట్ చేయలేని క్యాన్సర్స్ అంటే ఏంటి? ప్రివెంట్ చేయగలిగింది సర్వైకల్ క్యాన్సర్ మనము వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. హ్యూమన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు అందుబాటులో వచ్చింది. అది దానివల్ల మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ వల్ల చాలా వరకు లివర్ క్యాన్సర్స్ అనేది మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. మనము దురదృష్టం ఏంటంటే అన్ని క్యాన్సర్లు మనం ప్రివెంట్ చేయలేము, బట్ రిస్క్ అనేది డ్రాస్టిక్గా తగ్గించుకోవచ్చు. అవి రాకుండా మనము మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఆబ్వియస్లీ టొబాకో, స్మోకింగ్ వీటికి దూరం, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ దానికి దూరంగా ఉండము, రెగ్యులర్ ఐడియల్ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, హై ఫ్యాటీ ఫుడ్స్ కన్సంప్షన్, ఎక్కువగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడము, రెగ్యులర్ స్క్రీనింగ్ అవి ఫాలో కావడం, వీటి వల్ల ఏంటంటే మనం రిస్క్ అనేది బాగా తగ్గించుకోవచ్చు. సరే, ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ థెరపీ అని చెప్పేసి కీమోథెరపీ అంటూ ఉంటారు. సో వీళ్ళు నిజంగానే ప్రతి ఒక్కరికి బాడీ తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు అంటారు. బట్ కొంత మేరకు కొంతమంది అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఈ ట్రీట్మెంట్ అనేది కొంచెం హై రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో ప్రతి ఒక్కరి బాడీ ఒకే విధంగా దీనికి రియాక్ట్ అవుతుంది అంటారు. ఇది మామూలుగా జనరల్గా చూసుకుంటే క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్ అండి. ఒకటి సర్జరీ, ఇంకోటి సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు, అది కీమోథెరపీ అనేది దాంట్లో వస్తుంది. మూడోది రేడియేషన్ ట్రీట్మెంట్ అనే ఉంటుంది అన్నమాట.
కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఏంటంటే సర్జరీ తీసుకుంటే ఇది వరకట్లాగా భయంకరమైన సర్జరీస్ ఏం అవసరం లేదనమాట. అంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని వస్తాయి. ఇది వరకు రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము అంతా తీసేవాళ్ళు, ఇప్పుడు అంత అవసరం లేదు, ఆ గడ్డ వరకు తీస్తే చాలు. అట్లాగే ఏంటంటే రోబోటిక్ ప్రొసీజర్స్ అని, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అని, ఇట్లా ప్లాస్టిక్ సర్జరీలో మంచి మంచి అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి, ఫ్రీ ఫ్లాప్స్ అని. దీనివల్ల ఏంటంటే కాస్మెటికల్లీ మనము మంచిగా అవుట్కమ్ ఇవ్వచ్చు, అట్లాగే రిజల్ట్ కూడా బాగుంటుందండి. అట్లాగే రేడియేషన్ ట్రీట్మెంట్ చూసుకుంటే ఏంటంటే ఇది వరకట్ లాగా కాకుండా మంచి అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. ఉన్న అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో సేఫెస్ట్ ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్. ఈవెన్ ఎల్డర్లీ 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా టాలరేట్ చేసుకుంటారు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది. అట్లాగే కీమోథెరపీలో రకరకాల టార్గెటెడ్ థెరపీస్ అని, ఇమ్యునోథెరపీస్ అని చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయండి సిస్టమిక్ ట్రీట్మెంట్ లో. ఈ ఏంటంటే కొంచెం ఎల్డర్లీ అంటే కీమోథెరపీకి ఉన్నంత సైడ్ ఎఫెక్ట్స్ ఈ టార్గెటెడ్ ఇమ్యునోథెరపీస్ వీటికి ఉంటది అనమాట. కొన్ని క్యాన్సర్లో అంటే అన్నిటికీ నేను చెప్పలేను, కానీ చాలా వాటి క్యాన్సర్లో టార్గెటెడ్ థెరపీస్ కానీ ఇమ్యునోథెరపీస్ కానీ మనం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల ఏంటంటే టాలరేట్ అనేది బాగా చేస్తారు పేషెంట్స్, అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే సార్ ఇది ఏజ్ తో సంబంధం అనేవన్నీ ఉంటుందంటారా? ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని సర్జరీస్ ఉంటాయి, ఏజ్ బాగా ఎక్కువ ఉంది వాళ్ళకి, ఇంకా బ్లడ్ ప్రెషర్ అని, డయాబెటీస్ అని, గుండె సమస్యలు ఉండొచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళలో అగ్రెసివ్ సర్జరీస్ అనేది చాలా వరకు చేయలేం మనం. సో అట్లాగా కొంచెం ఏజ్ మీద డెఫినెట్ గా ఏజ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో కాకుండా ఏంటంటే కొన్ని రకాల ట్రీట్మెంట్, ఇప్పుడు యంగ్ ఏజ్ ఉందనుకోండి మనం రేడియేషన్ అవాయిడ్ చేసుకుంటామండి. కొంచెం ఎల్డర్లీ వాళ్ళలో ఇంకా తప్పదు, ఇంకా అదొక్కటే ట్రీట్మెంట్ ఆప్షన్ అంటేనే మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న వయసు వాళ్ళలో సర్జరీ ఆప్షన్ అంటే ఫస్ట్ సర్జరీనే చేయడం జరుగుతుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఈ రేడియేషన్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు కాబట్టి. అంటే రేడియేషన్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సెకండ్ మ్యాలిగ్నెన్సీస్ వస్తాయి, కానీ అది చాలా రేర్ అండి, 1000 మందిలో ఒకరికి రావచ్చు. అందుకే అయినా కూడా సేఫ్ సైడ్ మనం పిల్లల్లో చిన్న ఏజ్ యంగ్ అడల్ట్స్ లో మనము అవాయిడ్ చేసుకుంటాం. అట్లా ఏజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ డెసిషన్స్ అనేటివి మారుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.